నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠపురంలో కిక్కిరిసిన భక్తులు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు. వైకుంఠవాసుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి నాదెండ్ల ఆకాంక్ష. వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మనోహర్. ఆధునీకరించిన తెనాలిలోని చినరావూరు పార్కును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. పార్కుల ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్న మనోహర్. వైకుంఠవాసుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున వైకుంఠపురంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలి వైకుంఠపురం క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయానికి వచ్చిన మంత్రి మనోహర్కు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, సహాయ కమిషనర్ వి అనుపమ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామి, అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి మనోహర్ మాట్లాడుతూ వైకుంఠవాసుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తెనాల్లో వైకుంఠపురంలో మనకి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ దైవ దర్శనం కోసం ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన ఏర్పాట్లు మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గం నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భాన్ని తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి, వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెనాలిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైకుంఠపురం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తరించారు. ముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రధాన గేటు వద్ద నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. గర్భాలయం లోపల వైపుకు ఉత్తరముఖంగా గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. సరిగ్గా 4:30 గంటలకు ఉత్తర ద్వారం తెరిచి దర్శనం కల్పించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసి తొలి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా భక్తులందరూ ఉచిత క్యూ లైన్లు, 150, 300 రూపాయల స్పెషల్ క్యూ లైన్ల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు.
క్యూ లైన్లోకి వచ్చిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో పాటు గర్భాలయంలో స్వామి అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకుని బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎంతో విశేషమైన ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవం సందర్భంగా ఉదయం నుండే ఆలయానికి భక్తుల తాకిడి కనిపించింది. క్యూ లైన్లు ప్రధాన ద్వారం వెలుపలి వైపుతో పాటు వైకుంఠపురం బ్రిడ్జి కింద నుండి ముత్యంశెట్టిపాలెం అయ్యప్ప గుడి వరకు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా రద్దీని నియంత్రించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ఉత్సవాలను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఎస్పీ బి జనార్దనరావు నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐలు మల్లికార్జునరావు, ఎస్ఐ రమేష్ బాబు, బి శ్రీనివాసరావు ఎస్ఐలు సిబ్బందితో కలిసి ఆలయంలోనే మకాం వేసి బందోబస్తు పర్యవేక్షించారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఎస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వరుసగా 4వ ఏడాది కూడా ఎస్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆలయానికి రాలేని భక్తులు ఇంటి వద్ద నుండే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున ఉదయం 4:30 గంటలకు మొదలుకుని 9 గంటల వరకు దాదాపు 5:30 గంటల పాటు నిరంతరాయంగా ఎస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రముఖులు ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, సహాయ కమిషనర్ వి అనుపమ తెలియజేశారు. ముందుగా తెనాలిపట్నం ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ రోజున మన చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న దేవస్థానం మన వైకుంఠపురం ఏకాదశి రోజు సందర్భంగా ఈ రోజున భక్తులందరూ బాగా రద్దీగా ఎంతోమంది రావడం జరిగింది. ఆ దేవుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఉత్తరపు వాకిలు కాబట్టి ఈ రోజున తెనాలిపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ వైకుంఠపురంలోనే ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, తెనాలిపట్నం ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అలానే ఎన్నో మనం అభివృద్ధి భాగంగా మనం ఇంకా ముందుకి మన తెనాలిపట్నాన్ని ఇంకా డెవలప్ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా తెనాలిపట్నం ఇంకా మరింతగా అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలానే మన వైకుంఠపురం ఈవో గారు బాగా స్పందించారు. మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఆ దేవదేవ దర్శనం కూడా మాకు కలిగించారు కాబట్టి మేము మా కౌన్సిలర్స్ అందరం వచ్చి ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఉండాలని, మా మీద కానీ తెనాలిపట్నం ప్రజలందరూ మీద కానీ దేవదేవ ఆశీస్సులు ఉండాలని ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి ఈ 10/1/2025న శుక్రవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి దర్శనము ఏర్పాటు చేయబడి ఉన్నది. మన శాసనసభ్యులైనటువంటి పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వచ్చి మొదటి పూజతో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి భక్తులందరూ క్యూ లైన్లో 100 రూపాయల క్యూ లైను, 300 రూపాయల క్యూ లైను, ఫ్రీ క్యూ లైను, అన్ని క్యూ లైన్లు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మధ్యలో డ్రింకింగ్ వాటర్, చిన్నపిల్లలకి పాలు అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తనంతరం మధ్యాహ్నం 1:30 వరకు భక్తులందరికీ దర్శనం ఏర్పాట్లకి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా కూడా ఏర్పాటు జరిగింది. అమరావతి కాలనీని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనం ఘనంగా జరిగింది. కాలనీ వాసులే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. స్థానిక చెంచిపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఉదయం 5 గంటల నుండి స్వామివారు ఉత్తర దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సాయంత్రం నగరోత్సవం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పర్యవేక్షించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెంచుపేటలోని
శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటలకి దర్శనము ప్రారంభించబడినది. భక్తులందరూ విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చక్కగా క్యూ లైన్లు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రలవుతున్నారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరావతి బ్లాస్ట్ చెంచుపేట తెనాలి. ఈ కాలనీలో ఏర్పడిన ఈ దేవాలయానికి భక్తులు ఇస్తున్న ఆదరణ ఎంతో గొప్పగా ఉన్నది. ఈరోజు సాయంత్రం ముక్కోటి పర్వదినం సందర్భంగా గ్రామోత్సవం జరుగుద్ది. భక్తులు విరివిగా పాల్గొని మాకు సహకరించారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ద్వార దర్శనం ఉదయం 5 గంటల నుంచి మొదలైంది. భక్తులందరూ కూడా స్వామివారిని శుభ్రంగా దర్శనం చేసుకొని అందరికీ కూడా దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ స్వామివారికి నమస్కరిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ ధనుర్మాస వ్రత పూజల్లో పాల్గొని శ్రీ గోదా రంగనాథులను దర్శించుకున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్టు ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుండి ప్రారంభమై ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విశేషమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. శ్రీ గోదా రంగనాథులను దర్శించుకున్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి మంత్రి మనోహర్కు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ గౌరవ మంత్రివర్యులు ఆహార పౌర సరఫరాల శాఖ అమాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చేసి రేపటి పాసురాన్ని విశేష పాసురంగా చెప్తూ ఉంటారు. ఈ 2 పాసురాలు సేవించిన వ్రతాన్ని మొత్తం సేవించినట్లే అని భగవంతుడు గోదాదేవి ఇక్కడంటి మంగళాశాసనం. అలాగే వారు నెల రోజుల వ్రతాన్ని ఇవాళ వచ్చి పొందేశారు. రోజులని ఆ ఫలితాన్ని తీసుకెళ్తున్నారు. చక్కగా ఈరోజు వారు విచ్చేశారు. వారు రావటం గత సంవత్సరం మన దగ్గరికి వచ్చి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని మరలా వారు ఈరోజు మంత్రివర్యులుగా ఇక్కడికి వేయించేసి మనందరినీ కూడా చక్కగా ఈ లోకానికి మంచి క్షేమాన్ని కలిగించేటట్లుగా మంచి పథకాలని ప్రజలని చక్కగా పాలించి మరలా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు ఉండేటట్లుగా భగవంతుడు వారికి చల్లని ఆశీస్సులు అందజేయాలని రామచంద్రమూర్తి. సూర్య గారు బహుశా మాట్లాడి చాలా రోజులైంది అనుకుంటా. అవకాశాన్ని దైవ కార్యక్రమంలో నేను ఉపన్యాసాలు ఇవ్వను, నాకు అది అలవాట్లేదు. కానీ పెద్దలందరి సూచనల మేరకు స్వామివారు ఎప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటూ గతంలో కూడా మీరు చేసిన కార్యక్రమాలు ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇవాళ చాలా పవిత్రమైన దినోత్సవం వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఈ విధంగా ధనుర్మాసం వ్రతం చక్కగా అద్భుతంగా మహిళలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రభుత్వంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ వెసులుబాటు ఎట్లా ఉంటుందో ఏమో చూసి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి తప్పకుండా నేను కూడా మాట్లాడి దాని గురించి త్వరలో కొలికొచ్చే విధంగా అధికారులు కూడా పిలిపించుకుని మాట్లాడతాను. అందులో మీరేమి ఆందోళన చెందవసరం లేదు. వాస్తవ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుని తప్పకుండా ఒకసారి అందరూ చొరవతోటి ముందుకు తీసుకెళ్లే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను. మనస్ఫూర్తిగా తెనాలి మార్కెట్ సెంటర్లో దొంగరాముడు గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక మార్కెట్ ఏరియా గాడిబావ సెంటర్లోని శ్రీ సీతారాముల మందిరంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శుక్రవారం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివార్లకు అర్చకులు జంజాల గురునాథ ప్రసాద్ నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి అనగా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే
ముక్కోడి దేవతలను దర్శించుకునే ఫలితం మనకు కలుగుతుంది. శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఉదయం 5 గంటలకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినాము. భక్తులకి శంకుతీర్థం మరియు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారు తిరిగించి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిగా కోరుచున్నాము. తెనాలి ప్రాంత ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే విధంగా పార్కులను అభివృద్ధి చేయటం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఆధునీకరించిన చినరావూరు పార్కును ఆయన ప్రారంభోత్సవం చేశారు. తెనాలి పట్టణంలోని చినరావూరులో పురపాలక సంఘం ద్వారా ఆధునీకరించిన శ్రీ సత్యనారాయణ లేక్ పార్కు ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం సందడిగా జరిగింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై పార్కును ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, వార్డు కౌన్సిలర్తో కలిసి పార్కులో ఆధునీకరించిన వివిధ ప్రాంతాలను ప్రారంభోత్సవం చేశారు. పిల్లల ఆట పరికరాలను చిన్నారులతో ప్రారంభం చేయించారు. గౌతమ బుద్ధుని విగ్రహం, బోటు షికార్, LED లైటింగు, వివిధ జంతువుల విగ్రహాలను పార్కులు ఏర్పాటు చేయగా వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే విధంగా ఎంతో చరిత్ర కలిగిన చినరావూరు పార్కును ఆధునీకరించడం జరిగిందని చెప్పారు. ఇది ప్రజలకు ఉపయోగపడేలా చూడటంతో పాటు జాగ్రత్తగా చూసుకోవాలని చైర్పర్సన్, కమిషనర్లకు సూచించారు. అనుకున్న ప్రకారంగానే సంక్రాంతికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారని చెబుతూ 2 నెలల పాటు ప్రజలను పార్కులోకి ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అనుమతించాలని చెప్పారు. కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు మానసారెడ్డి, అన్నాబత్తుని పద్మజ, దాసరి వీర వసంతరావు, కొమరాబత్తుని జైపాల్, సంజీవ్ రెడ్డి, HMO డాక్టర్ KH నిర్మల, ME శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ స్థాయిలో మనం ప్రజలకి అద్భుతమైన సౌకర్యాలు, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనం సమకూర్చుకునే నిధులు కానివ్వండి, ప్రజల నుంచి మేము వసూలు చేసే ట్యాక్సులు కానివ్వండి, ఇవి అంతిమంగా మన పౌరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి. సో నిజంగా చినరావూరులో మనకు అద్భుతమైన పార్క్ని మనం ఈ విధంగా మరొకసారి ప్రజలకు అంకితం చేయడం, ఒక నెల రోజుల్లోనే అందరూ శ్రమించి రాత్రింపగలు మన అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. పురపాలక సంఘం నుంచి తప్పకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని తెనాల్లో మన బిడ్డలు పాపం ఎంతోమంది పిల్లలు ఆడుకోవాలనే తపనతోటి అవకాశాలు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా గురైంది ఈ పార్క్. సో మరొకసారి ఆ వైభవం వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి మనం పూర్తి చేసుకోవాలి. ఈ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్క్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఒక పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎవరైతే పాపం రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొంచెం కాలక్షేపం, కొంతవరకు వాళ్ళు ఒక వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన జిమ్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఉండే విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలి. నేను కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను, ఈ 2 నెలలు ఉచితంగా అందరికీ ప్రవేశం ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంజాయ్ చేసే విధంగా, ఇక్కడ ఉన్న సౌకర్యాలు తెలుసుకునే విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తా అన్నాం, అది చేయగలిగాం. ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాం. అందరం గర్వపడి రేపటి రోజున మహానగరాలతో మనం పోటీ పడాలి, ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుందామని ఒక కంకణం కట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. మన రోడ్లు విస్తరణ కానివ్వండి, మన డ్రైన్స్ కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, తెనాల్లో వీధి దీపాలు కానివ్వండి, మెరుగైన వైద్యశాల కానివ్వండి, వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మన బిడ్డలకు ఒక అద్భుతమైన అవకాశం మనం కల్పించగలిగాం. కలిసి ఈ విధంగా పట్టణంలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, రంగవల్లులు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి పండుగ వేడుకలను విద్యార్థులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ఉదయం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి ఇస్కాన్ మందిరం ఇన్ఛార్జి సింహగౌర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు, రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు. అనంతరం గోమాతకు వందనం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలను సందర్శించారు. వరి ధాన్యాన్ని రైతులు కుప్పనూర్పిడి చేసి ఫలసాయాన్ని పొందటం, హరిదాసులు వేషధారణలో హరికీర్తనలు ఆలపించడం, గంగిరెద్దులు, ఎడ్లబండి, పూజారి వేషధారణలో విద్యార్థులు మంత్రాలు చదవటం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఇలా గ్రామీణ సంక్రాంతి శోభను కళ్లకు కట్టినట్లు చూపించగా స్కూల్లో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. సోదెమ్మ వేషధారణలో 9వ తరగతి విద్యార్థిని సీతామహాలక్ష్మి అందరి భవితిని చెప్పి నవ్వించింది. దాదాపు 30 అడుగుల ఎత్తులో పాఠశాల భవనానికి అమర్చిన నిలువెత్తు సాయిబాబా చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం బాలబాలికలు సంక్రాంతి పాటలకు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శాస్త్రీయ జానపద నృత్యాలు, చిన్నారులు వేసిన కోలాటం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, దాసరి రంగలక్ష్మి దంపతులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మారుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను బాల్యం నుండి నేర్పించవలసిన అవసరం ఉందని సింహగౌర దాస్ అన్నారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుముకని, మనం తినే ఆహారాన్ని పండించే రైతులను గౌరవించుకోవాలని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వారికి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి తమ పాఠశాలలు అన్ని పండుగలను జరుపుతున్నట్లు చెబుతూ సంక్రాంతి ప్రత్యేకతలను తెలియజేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ కల్చర్స్, కమ్యూనిటీస్, ఎవరైనా కానీ, ఏ రిలీజన్ అయినా కానీ సంక్రాంతిని ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ట్రెడిషనల్ కల్చర్ని అది చాలా బాగా చూపిస్తుంది. సంక్రాంతి అనేది చాలా మందికి తెలియదు. ఇవాళ రోజుల్లో సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అని చాలా మందికి తెలియదు. సంక్రాంతి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి అనేది మనం పిల్లలందరికీ నేర్పించడం జరిగింది. పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మన క్యాంపస్లో మనం సంక్రాంతి ఇంతే గ్రాండ్గా జరుపుకుంటూ వచ్చాం. సో బై దిస్ టైం మీ అందరికీ కూడా తెలిసిపోయి ఉంటుంది సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అని. పేరెంట్స్ అందరికీ చెప్తున్నారా మరి ఇంటికి వెళ్ళి ఎలా జరుపుకోవాలి సంక్రాంతి అని? అవునా? సంక్రాంతి అంటే బొమ్మలు కొలువు పెట్టాలి, భోగి పళ్ళు, కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవాలి, ముగ్గులు రంగోలీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డామినేట్ చేస్తున్న టైం ఇది. సో పిల్లలందరికీ యంగ్ జనరేషన్కి పండుగ అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం, 4 సెల్ఫీలు తీసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పోస్టులు చేసుకోవటం, అదే పండుగ అయిపోయింది. 10 మినిట్స్లో అయిపోయింది పండుగ. ఇంకా మదర్స్ అయితే స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసేయటం. పిండి వంటలు, మన సాంప్రదాయ వంటకాలు ఏవి కూడా పిల్లలకి తెలియట్లేదు. సో అవన్నీ తెలియజెప్పాలని మా ఈ స్మాల్ ఎఫర్ట్. సో పిల్లలందరికీ కూడా మన కల్చర్ని, ట్రెడిషన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మేబీ మీరు రేపొద్దున చాలా పెద్ద పొజిషన్స్లో ఉండొచ్చు, ఆల్ ఓవర్ త్రూ అవుట్ ది గ్లోబ్ ఎక్కడైనా సెటిల్ అయిపోయి ఉండొచ్చు. కానీ మన కల్చర్ని, మన ట్రెడిషన్స్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన రూట్స్కి చాలా క్లోజ్గా ఉంటూ ఉండాలి. రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. బ్రాంచెస్ ఎక్కడైనా మనం స్ప్రెడ్ అవ్వచ్చు, కానీ రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇండియన్ కల్చర్ నేర్పిస్తుంది. వేరే దేశాల్లో ఈ కల్చర్ లేదు. వేరే దేశాల్లో మన కల్చర్ ఎక్కడ లేదు. కాబట్టి ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల్లో ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ఎందుకని హ్యాపీనెస్ ఎందుకుంది? కల్చర్ ఉంది కాబట్టి. ఏముంది? కల్చర్. అది కల్చర్ మర్చిపోతే మనం హ్యాపీనెస్ని మర్చిపోవాలి. ఓకే, ఎంతమందికి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు జీవితంలో? అందరూ.
మనం ఏం చేసినా దేనికోసం చేస్తున్నాం? హ్యాపీనెస్ కోసం. దేనికోసం? హ్యాపీనెస్ కోసం. కాబట్టి కల్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ రిలేటెడ్ టు కల్చర్. ఓకే, సో కల్చర్ చాలా ఇంపార్టెంట్ హ్యాపీగా ఉండాలి అంటే. ఓకే, కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పాడారు కదా, మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. కాబట్టి రాముడు ఐడియల్ ఎగ్జాంపుల్. ఓకే, రాముడు దేవుడు అనే విషయాన్ని పక్కన పెడితే రాముడు ఆదర్శవంతమైనటువంటి మనిషిగా ఎలా బ్రతకాలి, ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడవాలి, మాట ఇచ్చిన మాట మీదే నిలబడాలి, ఎప్పుడు మాట తప్పుకోకూడదు, దానికోసం ఎంత త్యాగం ఎంత సాక్రిఫైస్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవునా కదా? మన అగ్రికల్చర్ని చాలా తక్కువగా చూస్తున్నారు. సో అలా కాకుండా మనం మన ఫార్మర్స్కి రెస్పెక్ట్ చేయాలి. వీ షుడ్ show our gratitude to them, and I request every one of you to give a big round of applause to all the farmers who are giving the food for us every year. సంవత్సరం మొత్తం వాళ్ళు కష్టపడి ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో వాళ్ళు పంట తెచ్చుకొని వాళ్ళు జరుపుకున్న పండగ. సో ఇదివరకు మనందరికీ కూడా అగ్రికల్చర్ ఈజ్ సపోజ్ టు బి ద ప్రైమ్ ప్రొఫెషన్గా ఉండేది, ఆక్యుపేషన్గా ఉండేది. సో ఆ విధంగా మనం ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. సో రెస్పెక్ట్ ఆల్ ద ప్రొఫెషన్స్, and farmer is the one who is helping all of us to have such a wonderful life. పట్టణ మారిస్పేట్లో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక మారిస్పేటలో గల శ్రీ రామభక్త అప్పలస్వామి గుడిగా పేరు గడించిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం 5 గంటలకు ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లంక శివానంద కుమార్ మాట్లాడుతూ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని, అలాగే శనివారం కొడారై గోదాదేవికి 108 గంగాళాలతో పాయసం నివేదన జరిపిస్తున్నామని చెప్పారు. భోగి రోజు సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోయటం, అనంతరం గోదా కళ్యాణం జరిపిస్తామని ఈ సందర్భంగా శివానంద కుమార్ తెలియజేశారు. కార్యక్రమాలని ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంక శివానంద కుమార్, లంక శివ ఆంజనేయ ప్రసాదులు పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ, కిరణ శర్మ పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమాలన్నీ శ్రీ విష్ణు భట్ల ఆంజనేయ శాస్త్రి పరిరక్షణలో జరిగాయి. ప్రేక్షకులు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. భక్త మహాశయులందరికీ ముందుగా మొన్న జనవరి 5వ తారీఖున హైందవ శంఖారావాన్ని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే స్థానిక మారిస్పేటలో వేంచేసున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ గుడిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకే ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశామండి. తిరుప్పావై కూడా జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. మరియు రేపు కోడారై కార్యక్రమం, గోదాదేవికి 108 గంగాళాలతో పాయసం నివేదన చేస్తామండి. అలాగే భోగి రోజు ఉదయం శివముక్కోటి చేస్తున్నాము, సాయంత్రం గోదా కళ్యాణం చేస్తామండి. ఈ పండగ రోజులన్నీ చాలా విశేషంగా జరుగుతున్నాయండి. కంపల్సరీ గుడికి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, ఇలాగే మమ్మల్ని మరింత ముందుకు సాగేలాగా సహకరిస్తారని భక్తులందరికీ. తెనాల్లో ఎక్కడా లేని విధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి విశేషమైన రోజు నరసింహస్వామి అవతారం చేశామండి. భక్తులందరూ తప్పకుండా విచ్చేసి దర్శనం చేసుకోండి. ఈ రోజంతా స్వామివారి ఈ అలంకరణలోనే ఉంటారు. తప్పనిసరిగా భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలని. పట్టణ నాజర్పేట్లోని శ్రీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం నుండి ముక్కోటి పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఎంతో విశేషమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. దర్శనానంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని
ఈ పవిత్ర ఈ దినోత్సవం రోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటం జరిగింది. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈరోజు సాయంకాలం 6 గంటలకి మన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పురవీధుల ఊరేగింపు ఘనంగా జరుగును. ఆ కార్యక్రమంలో కూడా 50 మంది భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా. పట్టణంలోని జయప్రకాష్ నగర్లో కింగ్స్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ కోలాహలంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరగనున్న టోర్నమెంట్లో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఐతానగర్ వెళ్లే మార్గం స్వర్గీయ అన్నపత్రి సత్యనారాయణ సమాధి వద్ద గల ప్లేగ్రౌండ్లో కింగ్స్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం రాత్రి ప్రారంభించారు. వరుసగా 2వ ఏడాది కూడా నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు పోటీలు కొనసాగుతాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి అనేక మంది క్రీడాకారులు వచ్చి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి బహుమతిగా 30,000 రూపాయలు, రెండవ బహుమతిగా 20,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు. కొత్త వారికి ఇంకా అవకాశం ఉందని, పోటీల్లో పాల్గొనవచ్చునని నిర్వాహకులు జి వివేకరెడ్డి, జి సాయి కృష్ణారెడ్డి కమిటీ మెంబర్లు ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం, నా పేరు సాయి కృష్ణ. నేను వీట్ కింగ్స్ క్రికెట్ టర్ఫ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది సంవత్సరం అయిన సందర్భంగా మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. 9, 10, 11, 12 డేట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వచ్చు. తెనాల్లో పెద్ద టర్ఫ్ మందే. 4 రోజులు జరిగే టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 10,000, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తాము. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మేము అనుకున్న అన్ని టీమ్స్ వచ్చినాయి. ఇంకా తెనాలి చుట్టుపక్కల నుంచి కూడా చాలా టీమ్స్ వచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు, లేకపోతే మాకు నెంబర్కి కాల్ చేసి టీం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తరద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు శ్రీ విద్యాపీఠం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. 11వ తేదీన 103 గంగాళాలతో కుడారై ఉత్సవం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, లోకనాథం, కోన నాగేశ్వరరావు, రామకృష్ణ, శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంకు చెందిన జయలక్ష్మి, మాతృమండలి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు ధనుర్మాసంలో 26వ రోజుకి చేరుకున్నాము. పైగా ఈరోజు గొప్ప విశేషం ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి. శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం నుండి మనకి విశేషంగా దర్శనమిస్తున్నారు. అలాగే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని కూడా ఒక ప్రసిద్ధి అన్నమాట. ముక్కోటి దేవతలందరూ కూడా మనకి దర్శనమిస్తారు. అందుకనే మన శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠంలో శ్రీమన్నారాయణుడితో పాటు దర్శనము ముక్కోటి దేవతలు కూడా మనకి దర్శనం ఇవ్వటం చాలా విశేషం అన్నమాట. ఆండాల్ తల్లి కూడా చెప్పారు, 33 అమరత్తే, 33 కోట్ల మంది వచ్చి ఆ శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటారంట. ఆ 33 కోట్ల సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ఆరాధన చేయటం వల్ల వారి కృప లభిస్తుంది. ఆ 33 కోట్ల మంది ఎవరు అంటే 12 మంది ద్వాదశ ఆదిత్యులు, 11 మంది ఏకాదశ రుద్రులు, 8 మంది అష్టవశువులు, అలాగే అశ్విని దేవతలు 2. ఈ మొత్తం కలిపి 33 మంది. ఈ 33 మంది సంతతే 33 కోట్ల మంది. ఆ 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం ఈరోజు అందరికీ విశేషంగా మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా ఇవ్వటం జరిగింది. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాసం 26వ రోజు చేరుకుంది. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల్లో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ శుక్రవారం విడుదలైంది. భారీ బడ్జెట్ కు తోడు భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా విడుదలైన శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామా ఎలా ఉందనేది ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకుందాం. RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది. అన్నింటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్తో దిల్ రాజు తన బ్యానర్లో 50 సినిమాగా గేమ్ చేంజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీలు హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతంలో రూపొందించిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్గా ఎలా ఉంటాయో అనే ఆసక్తిని కలిగించాయి. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమా శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైంది. తెనాల్లో ఆయా థియేటర్ల వద్ద 2 రోజుల నుండే అభిమానులు కోలాహలం కనిపించింది. గురువారం రాత్రి 1 గంటకు స్పెషల్ షో వేశారు. మొదటి షో నుండే అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివచ్చి సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు. ఇంతటి భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్ అంచనాలను అందుకుందా? అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారన్నది వారి మాటలోనే విన్నాం. పాటలు తప్పితే అన్ని బాగానే ఉన్నాయి బ్రో. సినిమా అయితే చూడొచ్చు. ఈ సినిమా అంటే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ అయిపోయినట్టుంది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ బాగానే ఉంది మనడు. సినిమా సూపర్ అండి, చాలా చాలా బాగుంది. కరెంట్ రాజకీయాలు ఎలా ఉండాలనేది కరెక్ట్గా చూపించారండి. శంకర్ గారు బాగా తీశారు. శంకర్ గారు అవుట్డేటెడ్ అంటున్నారు, కానీ శంకర్ గారు అప్గ్రేడెడ్ సినిమా మూవీ తీశారు. ఎక్సలెంట్ మూవీ. రామ్ చరణ్ గారు చించేశారు ఒక ముక్కలో చెప్పాలంటే. చాలా బాగుంది సినిమా బాగుంది, చక్కగా ఉంది. రామ్ చరణ్ బాగుంది. యాక్టింగ్ మాత్రం చించేశాడు, బాగానే ఉంది. మామూలుగా లేదన్న సినిమా మాత్రం యావరేజ్ బాగానే ఉంది. సూపర్గా ఉంది. ప్రస్తుత రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి, రాజకీయాలని కొత్త కోణంలో చూపించారు. నిజాయితీగా పొలిటీషియన్స్ ఎంత నిజాయితీగా ఉండాలి, సేవకులు రాజకీయ నాయకులందరూ ప్రజా సేవకులకు ఉండాలి, కానీ ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము దోసుకునే విధంగా ఉండకూడదని చెప్పి చూపించారు. ఇట్లాంటి ఫ్యూచర్లో రాజకీయ నాయకులు ఎలా ఉంటే దేశం చాలా బాగుపడుద్ది. బ్రహ్మాండంగా ఉంది. మెసేజ్ సినిమా చాలా బాగుంది. బాగుంది. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఈ సినిమా చూడాలి. శంకర్ డైరెక్షన్ ఇంకా చెప్పేది ఏంది, ఇంకా శంకర్ సిగ్నేచర్ కనపడుతుంది సినిమాలో. సూపర్ ఉంది సినిమా. స్టోరీ పరంగా అయితే బాగుంది, స్క్రీన్ ప్లే అది బాగుంది అన్న. వాచబుల్ మూవీ. చూసారు బాగున్నాం సినిమా. అంత బాగుంది, అంత రీమోలో బాగుంది. యువకులకి మరి మాస్ జనానికి ఏమెక్కిందో తెలియదు, కానీ పిక్చర్ బాగుంది. సినిమా చాలా బాగుంది. పట్టణంలోని నెహ్రూ రోడ్లో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాల్లోని నెహ్రూ రోడ్లో గల ప్రాచీన దేవాలయమైన గోవర్ధన స్వామి గుడి నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, శ్రీ సువర్చల సమేత శ్రీ వేదమూర్తి వీరప్రతాప ఆంజనేయ స్వామి వాళ్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. గోవర్ధన స్వామి వారి ఉత్తర ద్వార దర్శనమును భక్తులు దర్శించుకుని తరించారు. ఎంతో ప్రాచీన కాలం నుండి ఈ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఎంతో వైభవంగా జరిగిందని అర్చకులు ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో అందించిన 50 లక్షలు, అలాగే దేవాదాయ శాఖ ఇచ్చిన కొంత నిధులతో ఆలయంలో ముఖ మండపం పూర్తి చేసుకున్నామని ఈ సందర్భంగా అర్చకులు తెలియజేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సాయంత్రం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి కార్యక్రమం నిర్వహింపబడుతోంది. గత 2 సంవత్సరములుగా భక్తుల సహకారంతో సుమారుగా 50 లక్షల పైగా దేవస్థాన నిధులు కొంత భాగం మరియు భక్తుల సహకారంతో ఈ దేవాలయంలో ముఖమండప నిర్మాణం పూర్తి గావించబడింది. భక్తులందరికీ ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ఆశిస్తూ
ఓం నమో నారాయణ. తెనాలి పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ రుక్మిణి రచ్చభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాపాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజామున నుంచే స్వామివారి యొక్క ఉత్తర ద్వాదశి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడాను స్వామివారి యొక్క ముఖమండపం పునర్నిర్మాణం జరిగి దాతల యొక్క సహకారంతో సుమారుగా 60 లక్షల రూపాయలతో ముఖమండపం నిర్మాణం చేయడం జరిగినది. ఈ మార్చి 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖున ఈ 3 రోజుల్లో కూడాను స్వామివారి యొక్క జీవత్వ శిఖర ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా. కాళీమాత దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కాళీమాత గుడి వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత దేవస్థానం వద్ద శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కాళీమాత దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో గుమ్మడి రమేష్ నేతృత్వంలో ప్రతి నెల 2వ శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం కూడా కావడంతో శుక్రవారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఎర్రు శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం రొటీన్గా ప్రతి నెల 2వ శుక్రవారం జరుపుకోవటం ఆనవాయితీ. అయితే ఈ శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి కూడా రావటం అన్నిటికీ అందరికి కూడా ఆనందదాయకమైన విషయం. అందరూ కూడా ఈ యొక్క దాతల వల్ల ఇది కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క దాతల సహాయ సహకారాలు అందించడం వల్ల వాళ్ళకి అమ్మవారికి ఈ పర్వదినాన కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆటంకాలు కల్పించడం సరికాదని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే భారీ పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్థానిక రజక చెరువు సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్తో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కూరపాటి సుబ్బారావు మాట్లాడుతూ రజక చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 1996లోనే శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఆ కాలంలోనే విగ్రహ నిర్మాణానికి అన్ని అనుమతులు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు తీసుకోవటం జరిగిందని చెప్పారు. అనుమతి పత్రాలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని కొందరు అడ్డుకొని ఇక్కడ విగ్రహం పెట్టకుండా చేయాలని చూడటం హేయమైన చర్య అని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను అడ్డుకోవాలని చూస్తున్న పాలకులు, అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. తెనాలి వంటి చైతన్యం కలిగిన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదని ఆయన అన్నారు. విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటే బహుజనులు, మేధావులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహానికి పాలకులు గురికావాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇప్పటి పాలకులు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి నేడు ఆయన విగ్రహాన్ని తొలగించాలని చూడటం మోసపూరిత చర్య అని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే భారీ పోరాటాలు తప్పు అని హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గ బీఎస్పీ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ తెనాలిలో అంబేద్కర్ వంటి మహనీయుని విగ్రహాన్ని పెట్టనీయకుండా చేయాలని చూడటం నీచపు చర్యలుగా చెప్పారు. అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొన్నిగల ప్రదీన్, దేవరపల్లి నాగరాజు, పిల్లి తిమోతి, పొందుగల ఆనంద్, బీఎస్ఏ యూత్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగమే పరిరక్షణగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సోదరభావంతో, సుఖశాంతులతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా జీవించాలని పోరాడుతున్నటువంటి పార్టీ సెంట్రల్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు తెనాలి ఐతాన్ నగర్లోని సాగర్ చెరువు దగ్గర ఉన్నటువంటి మరి ఈ విగ్రహం నిర్మాణంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భారతదేశంలో అనాదిగా వస్తున్న మరి అణిచివేత మరి ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. రాజ్యాన్ని ప్రజల ఓటుతో రాజ్యాన్ని పరిపాలించవలసిన ప్రజాప్రతినిధులే మరి మొన్న అమిత్ షా గారు మరి పార్లమెంటులో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభలో అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించొద్దని చెప్పడం మరి మనందరం చూసాం.
మరి అదెంతో సిగ్గుమైన హేయమైన చర్య. మరి ఈ రోజున అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు కూడా మరి అన్ని పరిమితులు ఉన్నా కూడా మరి ఈ విధంగా చట్టపరంగా అన్ని విషయాల్లో మరి బొమ్మ విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఉన్నా కూడా అణువును అడ్డగించడం మరి దుర్మార్గం. మరి ఈ చర్యని ఏమైనా జరిగితే మునుముందు చర్య జరిగితే బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ నిర్మాణంలో ఎటువంటి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఈ నిర్మాణానికి అనుకూలంగా ఉండాలని ప్రజాప్రతినిధుల్ని తెలియజేస్తున్నాం. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు కోరపాటి సుబ్బారావు గారి అధ్యక్షన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో ఐతానగర్లో సాకల చెరువు వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించడం కోసం అన్ని డిపార్ట్మెంట్లకి సంప్రదించి లెటర్లు పెట్టి 1996 నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పని ప్రారంభించి అభివృద్ధి దశలో ఉన్న క్రమంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెనాలి పట్టణంలో ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రాంతాన్ని తొలగించడం కోసం, అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తుంది. మిత్రులారా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానానికి సింబల్గా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతుంటే ఈ దేశంలో మతోన్మాదం, మనువాదం, అంబేద్కరిజాన్ని, పూలే వాదాన్ని నాశనం చేయడానికి దీన్ని వ్యతిరేకించి దీన్ని పూర్తిగా తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే తెనాలిలో కూడా ఈ ఘర్షణ తీసుకొస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు తెలియజేస్తుంది. రజకపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. స్థానిక నెహ్రూ రోడ్లో గల రజకపేట శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష అలంకరణలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చావలి ఆంజనేయ శర్మ, మునిపల్లి ప్రసాద్, రామకృష్ణ, దుర్గా ప్రసాద్, కామేశ్వరరావు, శివరామకృష్ణ, చావలి భారతి తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో నిన్నటి రోజున స్వామివారికి విశేష అభిషేకాలు, అలానే ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటల 5 నిమిషాల నుంచి స్వామివారికి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జంపని గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చెన్నకేశవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వగా భక్తులకు దక్షిణావృత శంఖతీర్థం వినియోగం చేశారు. వేమూరు మండల పరిధి గ్రామాల్లో గల విష్ణు ఆలయాల్లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన జంపని చెన్నకేశవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస వ్రత పూజలో భాగంగా స్వామివారికి గోదా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తిరుపావై గోష్ఠి నిర్వహించారు. అనంతరం భూసహిత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవం జరిపి ఉత్తర ద్వారం వద్ద గోపూజ జరిపి అనంతరం శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశ్వర స్వామివారు గరుత్మంతు వాహనంపై ప్రతిష్ఠుడై భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చారు. ఫలప్రదమైన దక్షిణావర్త శంఖం ద్వారా భక్తులకు గోక్షీరాన్ని తీర్థంగా వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల దాస సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గోవింద నామస్మరణ చేశారు. కోనేరు శివాజీ, పన్నీరు వేణుగోపాల్, పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల రామయ్య దంపతులు ఉత్సవ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా వ్యవహరించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠంలో శేషతల్పంపై లక్ష్మీ సమేతుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రోజున పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఆయన ఉత్తర ద్వారం వైపుకు తిరిగి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి రోజున
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షికంగా నిర్వహించేటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీభూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గరుత్మత్ పీఠుడిగా ఉత్తరం వైపు నుండి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. తద్వారా భక్తులందరూ కూడా తన్మయులయ్యారు. ఈ సందర్భంగానే ఎంతో పవిత్రమైనటువంటి ఫలప్రదమైనటువంటి దక్షిణావర్త సంఘం నుండి గోక్షీర జలాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీర్థంగా భక్తులకు వినియోగించడం జరిగింది. ఇలాంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఆగమశాస్త్రబద్ధంగా వేదంగా ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా నేటి తరం వారే కాకుండా వీటిని భావితరాల వారికి కూడా అందించి తత్ఫలితాలను భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని లోకానికి ప్రతి ఒక్కరికి కూడా అందించేందుకు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాన్ని విడనాడకుండా వ్యవహరించాలని, ధార్మికమైనటువంటి పద్ధతులు అందరూ నడవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠపురంలో కిక్కిరిసిన భక్తులు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు. వైకుంఠవాసుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి నాదెండ్ల ఆకాంక్ష. వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మనోహర్. ఆధునీకరించిన తెనాలిలోని చినరావూరు పార్కును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. పార్కుల ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్న మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.